ఇస్తాను నేను మీకు. ఈ యొక్క వింత పత్రాలు ఆల్రెడీ నేను తయారు చేయడం జరిగింది, అవి మీకు అందిస్తాను. మీరు వాటిని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని మీరు టైం వేస్ట్ చేయకూడదు, వెళ్ళి చక్కగా మీకు అందుబాటులో ఉన్న ఇచ్చేసి మీ సమస్య చెప్పారండి. ఇలా అన్ని జిల్లాల్లోనూ అందరూ డిఎస్సి అభ్యర్థులు ఇలా అందరు ఎమ్మెల్యేలకి ఎంపీలకి గనక ఇవి ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఎలా ఉంటుందో దాని ఎఫెక్ట్ కంపల్సరీగా దీని గురించి డిస్కస్ చేస్తారు అందరు ఎమ్మెల్యేలకి, అందరు ఎంపీలకి. ఎందుకంటే ఎంపీలు ఎక్కడ ఉంటారు, ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారు అని అనకండి. మీ చుట్టుపక్కల ఇప్పుడు ఎంపీకి దగ్గరలో డిఎస్సి చదివేవాళ్ళు లేరా? ఎమ్మెల్యేకి దగ్గరలో డిఎస్సి చదివేవాళ్ళు లేరా? అప్లికేషన్ పెట్టాల్సిన వాళ్ళు లేరా? మీరు పెట్టాల్సిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసమైనా మీరు హెల్ప్ చేయాల్సిందే. గుర్తుపెట్టుకోండి, అది చాలా మంచిది, చేయండి. అందరికి ఉపయోగకరంగా ఉండాలి మనం చేసే పని ఏదైనా. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఈ మోడల్ లెటరు, ఇదిగోండి వినతి పత్రం. ఇది నేను ఇక్కడ చూడండి, ఇదిగో ఇది సీఎం గారికి, ఇదిగోండి ఇది సీఎం గారి కోసం అని చెప్పేసి ఇది రాయడం జరిగింది. మహారాజశ్రీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి రాయనిది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా నేను మొత్తం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్, అంటే ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన లెటరు, ఎంపీకి ఇవ్వాల్సిన లెటరు, మరి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సింది, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సినటువంటి లెటరు, ప్రతి ఒక్కటి కూడా నేను మీకోసం తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మీకు ఉపయోగపడద్ది. ఖచ్చితంగా మీరు అడుగు తీసి ఎదర వేసి మీరేం చేయాలి, మీ ఎమ్మెల్యేని కలిసి ఇమీడియట్గా అక్కడ ఖచ్చితంగా ఈ లెటర్ ఇచ్చి ఈ సమస్య వాళ్ళ దృష్టి తీసుకుపోండి. మాకు టెట్ కావాలి, 90 days డిఎస్సి ఎగ్జామ్ టైం కావాలి, సిబిఎస్ఈ వాళ్ళకి అప్లికేషన్ సబ్మిట్ అవట్లా, అందులో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దాలి అప్లికేషన్లో. మరి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 45% మరి ఏదైతే ఈ యొక్క పర్సంటేజ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే 50% పెట్టారో దాన్ని తగ్గించాలి. తర్వాత ప్రతి జిల్లాకి ఒక జిల్లా ఒక ఎగ్జామ్ పేపర్, అంటే డిఎస్సి పేపరు అన్ని జిల్లాలకు కలిపి పెడతా ఉన్నారు. అలా కాకుండా ఒక జిల్లా ఒక పేపర్ అంతే అనేది కూడా కావాలి అనేది ఈ పాయింట్స్. నేను ఏ పాయింట్స్ పెట్టానో మీకు ఒకసారి వివరించి చెప్తాను. నేను కావాలంటే ఇది మీకోసం చదువుతా. ఒక మోడల్ నేను రాసిన అన్ని లెటర్లో ఒక లెటర్ చదువుతా, మీరు చూసుకోండి. ఇక్కడ ఇదిగోండి రాసింది ఏంటి, మహారాజశ్రీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి వ్రాయింది. అయ్యా, ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే, ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాల్సి ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఇది ఇచ్చిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. రైట్, ఇక్కడ చూడండి. అయ్యా, మేమంతా లక్షలాదిగా ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులము. గత 7 సంవత్సరాల నుంచి టీచర్ వృత్తిపై మక్కువతో డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నవారము. 2018 తర్వాత 7 సంవత్సరాలుగా ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ లేక ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాం. తమరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు వచ్చాక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ 16,347 పోస్టులతో అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ మీరు మాకు ఇచ్చున్నారు. అందుకు మీకు మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరు మా కోసం చేసిన ఈ పనికి మీకు మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ డిఎస్సి కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉంది. వీరంతా టీచర్ వృత్తిపై ఉన్న గౌరవం మక్కువతోనే మరో జాబు ఎంచుకోకుండా ఈ యొక్క నోటిఫికేషన్ కోసం 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొంతమంది 10 సంవత్సరాలు పైబడి ఇలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకు మరోమారు మీకు ధన్యవాదాలు. చూడండి, నెక్స్ట్, వీరిలో ఎంతో మంది పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారే ఉన్నారు. వారి బాధలు మీలాంటి అనుభవజ్ఞులకు చెప్పవలసిన పని లేదు. మీకు ఆ విషయాలన్నీ పూర్తిగా అవగతం అవుతాయి. అనేక మంది కనీసం కోచింగ్ తీసుకుని డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే సామర్థ్యం లేని వాళ్ళే వీరంతా ఒంటరిగా సొంతంగా తమకున్న సమయంలో కష్టపడి చదువుకుంటూ డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కావున ఇప్పటికే డిఎస్సి అభ్యర్థులంతా కూడా ముక్తకంఠంతో తమను కోరుతున్నది ఏమిటంటే డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి సమయాన్ని మరింత పొడిగించాల్సిందిగా కోరడమైంది. మరీ ముఖ్యంగా ఒక 90 రోజుల సమయాన్ని కేటాయించవలసిందిగా, ఆ తర్వాత మాత్రమే డిఎస్సి పరీక్ష షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా తమను కోరుతున్నాం. ఇవి చేయడం వల్ల మీరు చేసిన మంచి మేలు డిఎస్సి అభ్యర్థులు ఎప్పటికీ మర్చిపోరని మీకు మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. డిఎస్సి అప్లికేషన్ గడువు మే 15వ తేదీతో ముగుస్తుంది. కావున తమరు దయవుంచి 90 రోజుల తర్వాత, అనగా కనీసం 70 రోజుల తర్వాత డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి ఫ్రెష్ గా కొత్తగా నూతనంగా షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా తమరికి విన్నవించుకుంటున్నాం. ఈ లోపలే లక్షలాదిగా ఉన్న డిఎస్సి అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి
టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఈ లోపల డిఎస్సి ఎగ్జామ్ కంటే ముందు టెట్ ఎగ్జామ్ కంప్లీట్ చేయవలసిందిగా తమరిని కోరడమైంది. నెక్స్ట్ చూడండి, అయితే మీ ముందుకు మేము ముఖ్యంగా తీసుకురావాల్సినటువంటి అంశం ఏమిటంటే, లక్షలాది మంది అభ్యర్థులు డిఎస్సి కోసం చూస్తున్నప్పటికీ గత 2024 జూలై తర్వాత టెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వకపోవడం వలన అంతకు ముందు 1-2 దఫాలుగా రాసినటువంటి టెట్ పరీక్షల్లో కేవలం 50% అభ్యర్థులు మాత్రమే పాస్ అయి ఉన్నారు. మిగిలిన అభ్యర్థులంతా కూడా మీరు వచ్చాక ఈ డిఎస్సి వేసే ముందు కంపల్సరీగా ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఇస్తారని ఆశతో ఉన్నారు. ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా ప్రతి 6 నెలలకోసారి ఇవ్వాల్సినటువంటి టెట్ నోటిఫికేషన్ గత సంవత్సర కాలంలో ఒక్కటి కూడా ఇవ్వకపోవడంతో కంపల్సరీగా ఇప్పుడు డిఎస్సికి ముందు టెట్ నోటిఫికేషన్ ఇస్తారని మేమంతా భావించాం. కానీ టెట్ నోటిఫికేషన్ రాకుండా డైరెక్ట్ గా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంతో అభ్యర్థులంతా కంగు తిన్నారు. అందులో ఇంకా ఇంచుమించు 4 లక్షలకు పైచీలకు అభ్యర్థులు డిఎస్సి కోసం ఆశగా ఉన్నప్పటికీ వారికి మరలా టెట్ రాసే అవకాశం ఈ యొక్క 2024 జూలై తర్వాత ఇప్పటి వరకు టెట్ నోటిఫికేషన్ లేకపోవడంతో వారు అవకాశం కోల్పోవాల్సి వస్తుంది. ఇంచుమించు 4 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి అప్లికేషన్ పెట్టే పరిస్థితులు లేరు. కారణం ఏమంటే వాళ్ళకి గత సంవత్సరం నుంచి ప్రతి 6 నెలలకోసారి విడుదల కావాల్సినటువంటి టెట్ నోటిఫికేషన్ రాకపోవడంతో వాళ్ళు నిరాశలో ఉన్నారు. కాబట్టి తమకు మేము చేసే విన్నపం ఏమిటంటే టెట్ నోటిఫికేషన్ ఇచ్చి 4 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులను ఆదుకుంటారని ఆశిస్తున్నాం. మరొక ముఖ్యమైన విన్నపం ఏమిటంటే, డిఎస్సి నోటిఫికేషన్ గత ఏప్రిల్ నెల 20వ తేదీన విడుదలైనప్పటికీ అది మే నెల 15 వరకు అప్లికేషన్ గడువు ఇవ్వడం జరిగింది. అయితే అప్లికేషన్ పెట్టే క్రమంలో అనేక సమస్యలు చిక్కులు రావడం జరిగాయి. వాటిని తమరు సమయానుకూలంగా సరిదిద్దడం కూడా జరిగింది. అందుకు చాలా సంతోషం. అయితే ఈ యొక్క అప్లికేషన్ పెట్టే సమయంలో వివిధ కేటగిరీలకు సంబంధించి ఇక్కడ గమనించండి ఒకసారి, కేటగిరీలకు సంబంధించి అప్లికేషన్స్ సబ్మిట్ కాని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి 50%గా నిర్ణయించడం వలన వాళ్ళు ఎవరూ కూడా అప్లికేషన్ పెట్టే పరిస్థితుల్లో లేరు. వారి అప్లికేషన్ సబ్మిట్ కావడం లేదు. మరి ముఖ్యంగా ఎన్సిటిఈ గైడ్లైన్స్ ప్రకారం ఉన్నటువంటి 45% మినిమం మార్క్స్ ఏదైతే ఉందో అది తమరు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి 50% మార్క్స్తో రీప్లేస్ చేసినట్లయితే లక్షల మంది ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు లబ్ధి పొందుతారని మీ దృష్టికి ఈ సమస్యను వివరిస్తూ ఉన్నాం. ఎన్సిటిఈ గైడ్లైన్స్లో పేర్కొన్నటువంటి రిజల్ట్ కేటగిరీ వారికి 40% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, అలాగే ఇది రిజల్ట్ కాదు, ఇది రిజర్వ్డ్, ఇది మార్చుకోవాలి ఈ పారాగ్రాఫ్లో. రిజర్వ్డ్ కేటగిరీ వారికి 40% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, అలాగే జనరల్ అభ్యర్థులకు 45% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే ఉన్నావో అదే మార్క్స్ అవే పర్సంటేజెస్ ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తద్వారా లక్షల మంది అభ్యర్థులు తమరి యొక్క ఇదిగోండి లక్షల మంది అభ్యర్థులు తమరి యొక్క మేలు గుర్తుపెట్టుకుంటారని భావిస్తున్నాం. ఎప్పటికీ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 50% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేక పీజీటీ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, సెకండరీ గ్రేడ్ పోస్టులకు కూడా అప్లై చేసుకోలేని పరిస్థితి ఉంది. కావున తమరు పెద్ద మనసుతో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కూడా 45% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ పెడతారని ఆశిస్తున్నాం. నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేమనగా సిబిఎస్ఈ 10th క్లాసు ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ సిలబస్ చదివినటువంటి అభ్యర్థులు ఈ రోజున డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకు అప్లై చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కారణం ఏమంటే డిఎస్సి అప్లికేషన్లో ఇచ్చినటువంటి తెలుగు మీడియం ఆప్షన్ ఒక్కటే ఉండటం వల్ల సిబిఎస్ఈ అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవడం వలన వారి అప్లికేషన్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయడం లేదు. కావున తమరు ఈ సమస్యను దృష్టించి సిబిఎస్ఈ సిలబస్లో 10th క్లాసు అలాగే ఇంటర్మీడియట్ చదివి డిఎడ్ కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులకు కూడా ఎస్జిటి పోస్టులకు అప్లై చేసుకునే విధంగా, అనగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అప్లై చేసుకునే విధంగా అప్లికేషన్లో మార్పులు చేర్పులు చేయవలసిందిగా కోరడమైంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరొక ముఖ్యమైనటువంటి విన్నపం ఏమిటంటే డిఎస్సి ఎగ్జామ్ సమయంలో అన్ని జిల్లాలకు కలిపి ఒకటే పేపర్ కాకుండా ఏ జిల్లాకి ఆ జిల్లా, ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు, ఏ జిల్లాకి ఆ జిల్లా సపరేట్ పేపర్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసినట్లయితే అనేక సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అవుతుంది. అన్ని జిల్లాలకు కలిపి
ఒకటే పేపర్ ఇవ్వకుండా ఏ జిల్లాకి ఆ జిల్లా సెపరేట్ పేపర్ ఇచ్చినట్లయితే ఎలాంటి సమస్యలు తలెత్తవని అంతా భావిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మా విన్నపాలు సంక్షిప్తంగా అని చెప్పి లాస్ట్లో డిఎస్సి ఎగ్జామ్ కోసం గడువును 90 రోజులకు పెంచాలి. 90 రోజుల తర్వాత డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అభ్యర్థులందరికీ ఇబ్బంది ఉండదు, మరియు ప్రిపరేషన్ సమయం దొరుకుతుంది. హడావిడిగా ఎగ్జామ్ రాయటం సాధ్యపడే విషయం కాదు. అభ్యర్థులంతా కూడా ఈ విషయాన్ని తమకు విన్నవించమని కోరుతూ ఉన్నారు. నెక్స్ట్ రెండోది, డిఎస్సి ఎగ్జామ్ కంటే ముందు టెట్ నోటిఫికేషన్ ఇచ్చి టెట్ ఫెయిల్ అయినటువంటి 4 లక్షల మంది అభ్యర్థులకు, అలాగే మరొక 2 లక్షల మంది రీసెంట్గా డిఈడి బిఈడి కంప్లీట్ చేసుకున్నటువంటి మరి అభ్యర్థులకు టెట్ రాసే అవకాశం ఇంతవరకు రాలేదు. కావున తమరు దయతో డిఎస్సి ఎగ్జామ్ డేట్ వచ్చేలోపు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయవలసిందిగా తమని కోరుతున్నాం. నెక్స్ట్, లక్షలాదిగా ఉన్నటువంటి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 50% నిర్ణయించారు. ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం 45% పెట్టినట్లయితే లక్షలాదిగా ఉన్నటువంటి జనరల్ కేటగిరీ అభ్యర్థులు డిఎస్సి ఎగ్జామ్ రాసి తమ మేలు గుర్తుపెట్టుకుంటారని భావిస్తున్నాం. నెక్స్ట్, సిబిఎస్ఈలో 10th ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిఈడి కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థుల యొక్క అప్లికేషన్ సబ్మిట్ కావడం లేదు. కారణం వారు ఇంగ్లీష్ మీడియంలో చదవటం. కావున అప్లికేషన్లు డిఎస్సి అప్లికేషన్లు తగిన చేర్పులు చేసి సిబిఎస్ఈ సిలబస్లో 10th ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు ఎస్జిటిగా అప్లై చేసుకోవడానికి, సెకండరీ గ్రేడ్ టీచర్గా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించవలసిందిగా, అందుకు తగ్గట్టు డిఎస్సి అప్లికేషన్లో చేర్పులు చేయవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్, 5వ పాయింట్, డిఎస్సి ఎగ్జామ్లో భాగంగా ఒక జిల్లా ఒకటే ఎగ్జామ్ పేపర్ పెట్టి అభ్యర్థులకు న్యాయం చేస్తారని భావిస్తున్నాం. లాస్ట్, గౌరవనీయులైన మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా విన్నపములు తెలియపరుస్తూ సాధ్యమైన త్వరగా వాటిని పరిశీలించి లక్షలాదిగా ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులను ఆదుకుని వారికి మేలు చేస్తారని, పైన పేర్కొన్న ఆ సమస్యలన్నీ కూడా సత్వరమే పరిశీలించి న్యాయం చేస్తారని వినయంతో తమ దృష్టికి మా ఈ విన్నపములను తీసుకుని వస్తున్నాం. నెక్స్ట్, ఇట్లు తమ విధేయులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు. ఇది మనం రాసుకున్నాం. ఇట్లా ఎంపీకి, ఎమ్మెల్యేలకి సెపరేట్గా రాసాము. అలాగే డిప్యూటీ సీఎం గారికి, విద్యాశాఖ మంత్రి గారికి కూడా సెపరేట్గా రాయడం జరిగింది. కాబట్టి ఇవి నేను మీకు ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత నేను డిస్క్రిప్షన్లో వాటిని ఇస్తాను. అక్కడి నుంచి తీసుకొని ఇమ్మీడియట్గా మీరు మీ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, విద్యాశాఖ మంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఏదో ఒక జిల్లాకి తిరుగుతూనే ఉంటారు, ఏదో ఒక జిల్లాకి విజిటింగ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి మీ జిల్లాకు వచ్చినప్పుడు మీరు ఇవ్వండి. ఈలోపు మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు మీ జిల్లాలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా అందించండి. వాళ్ళకి ఇస్తే వీళ్ళంతా తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఈ విషయాన్ని అన్ని జిల్లాల్లోనూ ఇవి వాళ్ళకి అందటం వలన, ఆయా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అక్కడ ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఇవ్వటం వలన ఖచ్చితంగా ఎంతమంది ఇన్ని జిల్లాలో అందరికీ ఇస్తే ఖచ్చితంగా ఇది విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళద్ది, డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళద్ది. వాళ్ళ మీటింగ్లో దీన్ని చర్చిస్తారు. ఖచ్చితంగా మీకు సమస్యలకి సొల్యూషన్ అనేది వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే అన్యాయం చేయరు. ఎందుకంటే ఇది ఆపేయడం వల్ల వాళ్ళకేం నష్టం, వాళ్ళకేం లాభం రాదు. మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం వల్లనో, మీ ఎగ్జామ్ అడవుడిగా పెట్టడం వల్లనో, లేకపోతే టెట్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లనో వాళ్ళకేం లాభం రాదు. అవి ఇస్తేనే ఇంకా వాళ్ళకి ఉపయోగం. పాలకులకి మరి ప్రజలకి మేలు చేస్తేనే కదా వాళ్ళు మేలు గుర్తుపెట్టుకుని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మళ్ళీ ఓటేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ ఓటేయాలంటే వాళ్ళు అడిగింది వాళ్ళకి చేసి పెట్టాలి, చేస్తారు. ఇందులో వాళ్ళకు పోయే నష్టమేం లేదు. కాబట్టి మీరేం చేస్తారు, చక్కగా పాలకుల దృష్టికి తీసుకుని పోవాలా. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకి, ఎంపీల దృష్టికి, ఎమ్మెల్యేల దృష్టికి దీన్ని తీసుకుని పోవాలా. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవి ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో అందరికి షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మిగిలిన లెటర్స్ కావాలంటే చెప్తా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.